ప్రజాధనం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రజాధనం దిగమింగిన వాడి భాండాగారం, అవినీతితో అక్రమంగా ఆర్జించిన వారి అనంత సంపద ఇంకా ప్రభుత్వ ఖజానాకు ఎందుకు చేరలేదో, ప్రజలకు ఉపయోగపడలేదో ఎంతకీ బోధపడడం లేదు. జూదంలో పాలు పంచుకున్న సొమ్ము ఖజానాకు నిక్కచ్చిగా జమవుతున్నది కదా. అలవిమాలిన అక్రమార్జన ఎందుకు అక్కడే నిర్లజ్జగా నిర్భయంగా ఉండిపోయిందో జనానికి ఆశ్చర్యం. అంతగా ఆశ్చర్యపడిపోకండి అమాయక ప్రజలారా. మనకు బోలెడు చట్టాలున్నాయి, శాసనాలున్నాయి. శాసనాలు చేసేవాడు, అమలు చేసేవాడు, అన్యాయంగా ఆర్జించేవాడు ఒక్కడే నాయకుడు, అతడే వినాయకుడు, అతడే. అందుకే ఈ దౌర్భాగ్యం. న్యాయం ధర్మం పాదాలు నాలుగే కదా అని అత్యాశకు పోకండి. ఆ కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఆ కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఎందరున్నారు ఇలా, ఇంకెందరున్నారు, ఎక్కడున్నారు, ఏమవుతున్నారు? ఓ మనిషి తిరిగి చూడు, ఓ మనిషి తిరిగి చూడు.